మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో మన సంఘ బాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ బిడ్డలందరికీ, అలాగే వాక్యాన్ని యూట్యూబ్లో వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ, ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి లేఖన భాగాన్ని మనం చదవగా విన్నాం. లూకాసు వార్త 11వ అధ్యాయం 14వ వచనం నుండి 26 వచనాలు కలిగినటువంటి ఈ భాగాన్ని మనం చదవగా విన్నాం. ఇదే భాగం మరొక సువార్తికుడు రాశాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 22 నుండి 45 వచనాలు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 22 నుండి 45 వచనాలు కలిగినటువంటి ఈ భాగాన్ని కనుక మీరు చూస్తే రెండు కూడా మరి రెండు భాగాలలో ఒక సందర్భం మనకి కనబడుతుంది. ఏమిటి ఇక్కడ ఉన్నటువంటి మరి జరిగిన సంఘటన కావచ్చు, సందర్భం కావచ్చు, లేక సన్నివేశం కావచ్చు, ఏముంది ఈ భాగంలో అని మనం చూస్తే, ఇక్కడ మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. అలాగే ఈ రెండు భాగాలలో మీరు గనక చూస్తే శాస్త్రులు, పరిసయ్యులు, మత నాయకులు, మరి వీరందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ తప్పు చేస్తాడో ఆ తప్పుని పట్టుకుందామని ఎత్తు చూపించడానికి సిద్ధంగా ఉన్న ఒక గుంపు. అందులో శాస్త్రులు, పరిసయ్యులు, మత నాయకులు, కుల పెద్దలు, మత పెద్దలు వీరందరూ కూడా అక్కడ ఆ గుంపులో ఉంటారు. ఇక ఈ భాగంలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ వ్యక్తి ఎవరు అని అంటే, ఇక్కడ ఒక దురాత్మ పట్టినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఒక దురాత్మ, దయ్యము, అపవిత్రాత్మ పట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు. వాస్తవానికి చదవబడిన లేఖన భాగంలో మనం చూస్తే అక్కడ ఈ వ్యక్తి గురించి ఏం రాయబడిందో చూడండి. 14వ వచనం, లూకాసు వార్త 11:14. ఒకప్పుడు ఆయన మూగ దయ్యమును వెళ్ళగొట్టు చూండెను అనుంది. కానీ మరొక సువార్తలో, మత్తయి సువార్తలో మనం చూస్తే ఇదే భాగం అక్కడ ఉంది. కానీ అక్కడ మీరు చూడండి దయచేసి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 22వ వచనం చూడండి ఏముంది అక్కడ. అప్పుడు దయ్యము పట్టిన గుడ్డివాడును మూగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేయబడెను అని రాయబడింది. అంటే ఈ దయ్యం పట్టిన వాడు ఎలాగున్నాడు చూడండి దయచేసి, అక్కడ గుడ్డివాడును మూగవాడును అని రాయబడింది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన పని ఏమిటంటే, ఆ దయ్యము పెట్టినటువంటి ఈ వ్యక్తిని బాగుపరిచాడు. హల్లెలూయా. నీకు తెలుసు, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మరి అనేక రోగాలని బాగు చేశాడు. అపవిత్రాత్మలు, దయ్యం పట్టిన వారిని బాగు చేశాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని మహింపరుద్దాం. గొప్ప దేవుడు ఆయన యేసయ్య, సర్వశక్తిమంతుడు, పూజనీయుడు. నిజం చెప్పాలంటే ఆ దురాత్మ పట్టిన వ్యక్తి మరి గుడ్డోడు, మోగోడు ఏమైపోయేదండి? ఆయన జీవితం ఏమైపోద్ది మీరు చెప్పండి? మాట్లాడాలంటే ఒక మనిషి ఖచ్చితంగా నోరు కావాలి. ఈనాడు నోరు లేకపోతే చాలా ప్రమాదకరం కదండి. చూపు లేకపోతే అసలు ఇంకా ప్రమాదం. మరి అతను జీవితం అంతా కూడా మరి కొన్ని దురాత్మలు అయితే కొంతమందిని ఏం చేసింది? అగ్నిలోనూ నీళ్ళలోనూ పడేసింది. ఇక్కడ కూడా ఈ దురాత్మ ఇతన్ని పట్టి పీడిస్తుంది, పాపం చంపేస్తూ ఉంది ఒక మాటలో చెప్పాలంటే. అయితే యేసయ్య ప్రేమగలవాడు, కరుణామయుడు, మరి కృప చూపించే దేవుడు గనుక ఇతని మీద జాలిపడి ఆ వ్యక్తికి ఉన్నటువంటి దురాత్మను వెళ్ళగొడితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు, చెప్పానుగా, శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు, ప్రధాన యాజకులు, మరి వీరందరూ కూడా ఏం చేశారనంటే, నీవు ఈ దురాత్మల్ని ఎలా ఎల్లగొడుతున్నావు అనుకుంటున్నావు?
బయల్జుబ్బుల వలన వెళ్ళగొడుతున్నావు. ఎంత దారుణం అండి! బయల్జుబ్బుల వలన నీవు ఈ దురాత్మలు వెళ్ళగొడుతున్నావు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి చెప్పాడు, సరే సరే ఇట్రండి, నేను బయల్జుబ్బుల వలన ఈ దయ్యాలను వెళ్ళగొడితే మరి మీరు మీ పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు కదా, మరి ఎవరి వలన వెళ్ళగొడుతున్నారు దురాత్మల్ని చెప్పండి. ఆ మాటకు నోరు మూసుకున్నారు వాళ్ళు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏది చేసినా అద్భుతంగా ఉంటుంది కదండి. హల్లెలూయా. అంటే వాళ్ళతోనే ఇశ్రాయేలుల ద్వారానే దయ్యాలను వెళ్ళగొట్టనీయలేదా? ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులు దయ్యాలను వెళ్ళగొట్టలేదా? అందుకని అన్నాడు ఆ మాట. మరి మీ వారైనటువంటి వీళ్ళు ఎవరి ద్వారా వెళ్ళగొడుతున్నారు దయ్యాలు? అమాయకంగా ఉండమాకండి, ఇటు రండి. విషయం ఏమిటనంటే ఇప్పుడు దయ్యాలను వెళ్ళగొడతారండి ఎక్కడన్నా? వెళ్ళగొట్టరు కదా. ఇప్పుడు వ్యతిరేకం కదా, అది వ్యతిరేకం అవుద్ది. ఎట్టా వెళ్ళగొడతారు? ఎందుకయ్యా మీరు ఇట్లా బ్రతుకుతున్నారు, ఇలా జీవిస్తున్నారు? తప్పు మాట్లాడు మాకండి. అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఇంత అమాయకంగా ఉండమాకండి అయ్యా. జ్ఞానం తెచ్చుకోండి, తెలివి తెచ్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి. ఒక వ్యక్తి ఒకరిని దోచుకోవాలంటే ఏం చేస్తాడు? ముందు తనకంటే బలవంతుడు వచ్చి అతన్ని బంధిస్తేనే కదా దోచుకుండేది. మరి ఆ బలహీనతని, ఆ దయ్యము పట్టిన వాడిని, ఆ సైతాను యొక్క బలము నుండి నేనేం చేశాను? వాడిని, సైతాన్ని వెళ్ళగొట్టి బలపరిస్తే మీరు ఇలా మాట్లాడుతున్నారు ఏంటని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ దయ్యాలను గురించి కొన్ని మాటలు చెప్తాడండి. దయచేసి చూడండి, మేము పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూడండి. అందులో నుండి ఒక అద్భుతమైన మాట మీకు నేను చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. లూకా సువార్త 11వ అధ్యాయము మీరు చూడండి, 24వ వచనం. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. ఆ పై వచనం చూడండి. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. వీడికి దయ్యం పడితే నేను వదిలిచ్చాను. అసలు నిజం చెప్పాలంటే మీకు దయ్యం పట్టింది. మీకు దయ్యం బట్టి మీరేం చేస్తున్నారు? నా మీద తిరగబడుతున్నారు. నాతో ఆ మాట చూడండి. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. బాగా వినాలి దేవుని బిడ్డ. దేవునికి వ్యతిరేకంగా ఏ మాట మాట్లాడినా అది ఏమిటది? పరిశుద్ధాత్మకు నీవు వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు గమనించాలి. ఈ మాట ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ మాట కూడా చెప్పాడు. ఏమన్నాడు? మీలో అటు కాదు, పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా మాట్లాడిన వాడు అసలు పాపక్షమాపనే ఉండదన్నాడు. ఎంత భయంకరమో చూడండి. మనుషుల వలన ఒకవేళ మీరు అపరాధం చేస్తే క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మనికి వ్యతిరేకంగా మాట్లాడారా ఇంకా అసలు క్షమాపణ కూడా లేదు మీకు. అంటే అంత భయంకరమైన మాట ప్రభు అయిన యేసుక్రీస్తు ఇక్కడ మీరు చూస్తే ప్రియులారా ఒక మంచి మాట అన్నాడు. కనుక మీరు గమనించాలి ఈ మాట. ఆ మాట ఉంది చూడండి, ఉందో లేదో. మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వచనం చూడండి. 32వ వచనం. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ. ఇంత క్లారిటీగా చెప్పాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని బిడ్డ జాగ్రత్త. దేవునికి వ్యతిరేకంగా ఏ మాట మాట్లాడినా నువ్వు తప్పించుకోవని గుర్తుపెట్టుకో. అసలు క్షమాపణ కూడా లేదు. ఇది గుర్తుపెట్టుకొని బహు జాగ్రత్తగా జీవించాలి. ఇంతకు దేవుడు ఈ భాగం ద్వారా మనతో ఏం మాట్లాడదలుచుకున్నాడు అనే విషయాలు మనం ధ్యానించబోతూ ఉన్నాం.
మీకు ఆ మాట కూడా నేను చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి చూడండి. దేవుని చిత్తం ఏమిటంటే ఇక్కడ ఒక మరి అపవిత్రాత్మ పట్టినటువంటి వ్యక్తి గురించి చెబుతూ అనేక విషయాలు ఆయన చెప్పాడు. ఆ చివరి వచనం చూడండి. ఆ చివరి వచనం 26వ వచనం, లూకాసు వార్త 11:26. వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డవగునని చెప్పెను. ఏమిటి అంతరార్థం? ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు ఈ మాట చెప్పాడు? ఒక దురాత్మ పట్టినటువంటి వ్యక్తిని బాగు చేసిన తర్వాత ఆయన ఒక ఉపమానం చెప్తున్నాడు ఇక్కడ. ఏమిటా ఉపమానం? ఇదిగో ఆ మాటే మీరు చూడాలి దయచేసి, అక్కడ చాలా బాగుంది. 24వ వచనం, అపవిత్రాత్మ యొక్క మనుషుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. బాగా వినాలన్నమాట. చాలా లోతైన మరి పారమార్థిక సత్యాలు ఈ భాగంలో దాగి ఉన్నాయి. వీటిని ఒక్కొక్కటి మనం ధ్యానించబోతూ ఉన్నాం. గమనించండి. అంటే ఒక వ్యక్తిలో ఒక అపవిత్రాత్మ ఉన్నప్పుడు ఆ అపవిత్రాత్మను దేవుడు వెళ్ళగొట్టిన తర్వాత ఆ ఖాళీ హృదయంలో ఎవరుండాలండి? ఎవరుండాలి? దేవుడు ఉండాలి. ఒకవేళ దేవుడు ఉండకుండగా ఆ ఖాళీ ఇల్లు అలాగే ఉంటే ఏం జరుగుద్ది అనంటే, ఈ వెళ్ళగొట్టబడిన దురాత్మ మరి చెడ్డవైన 7 దురాత్మల్ని తీసుకొచ్చి అందులో నివాసము ఉంటుంది అన్నాడు. ఆ మాట కూడా మీకు నేను చెప్పాలి. చూడండి దయచేసి. అక్కడ ఇల్లు 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 అని వ్రాయబడింది. 24వ వచనం చూడండి. అపవిత్రాత్మ యొక్క మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరులోని చోట్ల తిరుగుచునుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని అని ఉంది. వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చును. ఎంత భయంకరంగా ఉందో చూడండి ఆ మాట. దేవుని బిడలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఒక ఉపమానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ. ఒక దయ్యము పట్టిన వ్యక్తిని దయ్యం వెళ్ళగొట్టాడు. చాలామందికి రకరకాల దయ్యాలు ఉంటాయి. చాలామందికి రకరకాల దయ్యాలు బట్టి ఉంటారు. మీరు గుర్తుపెట్టుకోండి. ఏమిటి ఆ దయ్యాలంటే మీరే నవ్వుకుంటారు. అసలు ఇవి కూడా దయ్యాలా అని వాక్యంలో నుంచే చూపిస్తా మీకు. అవి కూడా దయ్యాలో కాదో వాక్యంలో నుంచి మీకు చూపిస్తా. ముందుగా ఇక్కడ ఇల్లు అని రాయబడిందిగా. ఇల్లు ఎన్ని రకాలు ఉంటాయండి? ఇల్లు ఇల్లు మీకు చెప్పాను ఇల్లు గురించి. ఒకటి మనము నివసించే ఇల్లు. బాగా వినాలి. మనం కట్టుకొని నివసిస్తున్న ఇల్లు. రెండవ ఇల్లు దేవుని ఇల్లు. దేవుని ఇల్లు కూడా 2 రకాలు. ఒకటేమిటి? ఇదే ఆయన ఇల్లు, ఆయన మందిరమే ఆయన ఇల్లు. హల్లెలూయా. రెండవ ఇల్లు ఉంది, ఆయన ఇల్లు. ఏమిటది? నీ హృదయం అనే ఇల్లు. చాలా మీకు చెప్పాను, చాలాసార్లు వివరంగా చెప్పాను ఈ మాటలు. మన హృదయం అనే ఇల్లు. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ ఇంటిని గురించి చెప్తున్నాడు? హృదయం అనే ఇల్లు. మీరు బాగా, అది మనం నివసించే ఇల్లు కూడా కావచ్చు. నీ ఇల్లు స్వర్గమా నరకమో నీలో ఉన్న దురాత్మలను బట్టి తెలుస్తుంది. ఇంతకీ కొన్ని విషయాలు ఈరోజు మనం చూడబోతున్నాం. ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పి నేను ముందుకు వెళ్తాను. చాలా ముఖ్యమైన మాట. చూడండి దయచేసి. 24వ వచనం. అపవిత్ర ఆత్మ ఒక మనుషుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల
తిరుగుచుండును. ఇది మరలా వివరంగా ఒక ప్రభు చిత్తమైతే ఈ రోజుతో అయిపోదు ఈ ప్రసంగం. వచ్చే వారం కూడా రెండో భాగం మనం చూస్తాం. అందులో ఈ వివరణ అంతా మీకు చెప్తాను. ముందుగా ఇక్కడ ఒక మాట చూడండి, నీరు లేని చోట్ల తిరుగుచుండును. సైతానుడు దేవుని కృపచేత ఆ దురాత్మ ఆ వ్యక్తిలో నుంచి వెళ్ళగొట్టబడిన తర్వాత ఇది ఏం చేస్తుందనంటే వెతుకుతూ ఉంటుంది. ఒక దగ్గర అది ఉండదు, వినండి, తిరుగుతూనే ఉంటుంది. తిరుగుతూ 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 ఏం చేస్తుంది? మరలా ఆ మాట ఉంది, నా ఇంటికి తిరిగి నా ఇంటికి. ఇది బాగా ఈ మాట చూడాలి. అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండు. నీరు లేని చోట్ల, బాగా వినాలి ఈ మాట మీరు. దురాత్మ పని ఏమిటంటే ఒక దగ్గర ఉండదు, అది తిరుగుతూనే ఉంటుంది. ఒక దగ్గర నిలబడదు, కాలు తిరుగుతూనే ఉంటుంది. అది ముఖ్యంగా ఎక్కడ ప్రవేశించదు, అది ఎక్కడ తిరగదు, అది నీరున్న చోట తిరగదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఆ మాట క్లారిటీ ఉందో చూడండి, అక్కడ చూడండి ఆ మాట ఉందో లేదో. నీరు లేని చోట్ల, ఎంత అద్భుతమైన మాట అండి. అక్కడ చాలా లోతైన పారమార్థిక సత్యం దాగి ఉన్నది. నీరున్న దగ్గర రాదు దురాత్మ, నీరు లేని చోట్ల మాత్రమే తిరుగుతుంది. ఇంతకీ ఈ నీరు దేనికి సాదృశ్యము అమ్మా? ఎక్సలెంట్. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూడండి ఏముందో. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము. హల్లెలూయా. నీరు దేనికి సాదృశ్యం అంటే వాక్యానికండి. వాక్యం ఎవరు? దేవుడే. బాగా వినాలి. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. ఎవరు ఆయన? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ వాక్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు నీ హృదయంలో నా హృదయంలో ఎలా నివసిస్తాడు? పరిశుద్ధాత్మ చేత. హల్లెలూయా. పరిశుద్ధాత్మగా మన హృదయములో నివసిస్తాడు. క్లారిటీ అయిందండి ఇప్పుడు? బాగా వినండి. ఇల్లు అంటే ఇప్పుడు ఉంటే ఎవరు ఉండాలి నీలో? దేవుడన్నా ఉండాలి, అంటే పరిశుద్ధాత్ముడన్నా ఉండాలి, లేకపోతే అపవిత్రాత్మ అన్నా ఉండాలి. రెండే రెండు. నీలో అపవిత్రాత్మ వెళ్ళగొట్టబడిన తర్వాత ఈ హృదయము, ఖాళీ హృదయము దేనితో నింపబడాలి? పరిశుద్ధాత్మ చేత, అనగా దేవుని వాక్యము చేత, అనగా యేసయ్యతో పరిశుద్ధాత్మ చేత నువ్వేం చేయాలి? నీ హృదయము నింపబడాలి. నింపబడకపోతే ఏం జరుగుద్ది అనంటే, ఈ దురాత్మ ఏం చేస్తుందంటే తన ఇల్లు కాబట్టి ఇంకొక 7 చెడ్డదైన దయ్యములను ఏం చేస్తుంది? అది వెంట పెట్టుకొని వచ్చుద్ది. అప్పుడు ఏమైద్ది ఆ వ్యక్తి జీవితము అనంటే, మునపటి స్థితి కంటే ఇంకా భయంకరముగా మారిపోతుంది. బోరు కొడుతుంది పాస్టర్ గారు మాకు అనుకుంటున్నారేమో మీరు. కొంచెం వివరంగా చెప్పకపోతే మీకు అర్థం కాదు, అందుకని ఇంత లోతుగా చెప్పాల్సి వస్తుంది. హల్లెలూయా. సరే, ఇప్పుడు ఇంతకీ ఈ 8 దురాత్మలు ఉన్నాయి కదా, ఎవరు ఈ 8 దురాత్మలు? మన హృదయములో నివసిస్తున్న ఈ దురాత్మలు ఎవరు, ఏమిటి అనే విషయాలు మనం చూడకముందు ఈనాటి అంశం ధ్యానిద్దాం. చూడండి దయచేసి. ఏమిటి ఈనాటి అంశం అనంటే, ఆత్మను ఆర్పేసే అపవిత్రాత్మలు. ఆత్మను ఆర్పేసే అపవిత్రాత్మలు ఎన్ని? ఇవి ఏమేమిటి అనే విషయాలు చూడకముందు ఇక్కడ 2 భాగాలు ఉన్నాయి. ఆత్మను ఆర్పేసే అపవిత్రాత్మలు. బైబిల్లో ఒక మాట ఉంది, అన్నిటికంటే బైబిల్ అంతట్లో
పాత నిబంధన గ్రంథం నుండి క్రొత్త నిబంధన గ్రంథం వరకు మీరు చూస్తే ఈ 66 పుస్తకాల్లో చిన్న వాక్య భాగం ఏంటండి? చిన్నది. యేసు కన్నీళ్ళు విడిచిన అంటారు, ఇంకొంతమంది ఇంకోటి అంటారు. అందులో ఒకటేమిటంటే ఆత్మను ఆర్పకుడి. చూడండి ఉందో లేదో. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఆత్మను ఆర్పకుడి. ఏమన్నాడండి అపోస్తలుడైన పౌలు? తెస్సలోనికాయ సంఘంతో ఏం మాట్లాడాడు? ఆత్మను, బాగా వినండి, మీరు అనుకుంటున్నారేమో ఈ పరిశుద్ధాత్మను, వినండి వినండి వినండి, ఈ పరిశుద్ధాత్మను ఎవరో ఆర్పుతున్నారు అనుకోమాకండి. పొరపడుతున్నావు నువ్వు అట్లా అనుకుంటే. నీ ఆత్మను నీవే ఆర్పుకుంటున్నావు. అదే అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట. ఆత్మను ఆర్పకుడి అంటే మీ ఆత్మను మీరు ఆర్పివేయమాకండి, మీ పరిశుద్ధాత్మను మీరు ఆర్పివేయమాకండి అంటున్నాడు. మన ఆత్మను ఆర్పేసే అపవిత్ర ఆత్మలు ఎన్ని ఉన్నాయి, అవి ఏమేమిటి అని మనం చూడాలంటే ఖచ్చితంగా మీరు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు మీరు బోతులు అనే మాట చివరికి వస్తుంది కదా, అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం చెప్పండి. ఇక్కడ ఒకరు ఆ కింద కూర్చొని లాస్ట్లో ఉన్న ఈ లైన్ అందరూ ఒకరు, ఇక్కడ ఒకటి చెప్పాలి, ఇక్కడ ఒకటి చెప్పాలి, ఇక్కడ ఒకటే మిగిలిపోయాడుగా పాపం. ఓకే, చెప్పాలి మీరు ఒక్కొక్కటి చెప్పాలి. బోతులు ఉదాహరణకి సింపుల్గా నేను చెప్పాలంటే మీకు బాగా అర్థం అవడానికి, తిండిబోతు. ఇప్పుడు చెప్పండి అమ్మ. సోమరిపోతు. అమ్మ మీరు చెప్పండి. నిద్రపోతు. వెరీ గుడ్ అమ్మ మీరు చెప్పండి. త్రాగుబోతు. అమ్మ అయ్యా మీరు. ఆంబోతు. ఇదేంటిరా బాబు, ఇది ఆంబోతు. ఈ ఆంబోతు గురించి మరి ఏమి రాసుకోవాలో నాకు తెలియట్లా. చూద్దాం కొత్తగా. ఆంబోతు. ఓకే సరే, తర్వాత చూద్దాం. ఇంకా చెప్పండి. మీ లిస్ట్ అయిపోయింది, మీ టైం అయిపోయింది. ఇటు నువ్వు చెప్పిన ఆయన ఇంగ్లీష్ మీడియం పాపం, ఏం ప్రాబ్లంలు అర్థం చేసుకుంటాం మేము. ఇక్కడ వదరబోతు. ఇప్పుడు చెప్పొచ్చు మీరు. తిరుగుబోతు. ఇంకా సోమరిపోతు. ఇలా కొన్ని బోతులు ఉన్నాయి. బూతులు కాదులే, కొన్ని బోతులు. ఈ బోతుల గురించి ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఏ బోతు ప్రమాదకరం తెలుసా మీకు? బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. మనం సొంతంగా చెప్పుకోవాల్సిన అవసరంలా, బైబిల్నే ఆధారం తీసుకుందాం. ఒక వ్యక్తి ఉన్నాడండి, ఒక బోతు ఉన్నాడు. ఒకే ఒక బోతు పట్టింది ఆయనకి, దురాత్మ. ఆ ఒక్క బోతు అంటే ఈ ఒక్క బోతు ఉందిగా, దురాత్మ పట్టినోడు వెళ్ళిపోయాడు. ఇంకెన్ని పట్టుకొచ్చాడు? ఈ ఒక్కటి ఉంటే మరి 7 బోతులను పట్టుకొని వస్తుంది, 7 దురాత్మల్ని. ఏమిటో మనం చూడబోతున్నాం. హల్లెలూయా. అందుకని జాగ్రత్త వినండి దేవుని బిడ్డలారా. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఇశ్రాయేలీల మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు మొట్టమొదటి అపవిత్రాత్మైనటువంటి బోతు ఒకటి పట్టింది ఆయనకి. ఏమిటా బోతు? చూడండి, మీరే చెప్పాలి. నేను చదువుతుంటా, మీరే చెప్పాలి. ఇంతకు ఆయనకు అపవిత్రాత్మ పట్టిందా లేదా? ఓసారి చూడండి దయచేసి. తొందర ఏం లేదు, హడావుడి పడమాకండి. నేను కూడా హడావుడి పడను, ఎందుకంటే నెక్స్ట్ వీక్ కూడా ఉంది కాబట్టి చాలా క్లారిటీగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చూద్దాం. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాలు. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనం చూడండి ప్రియులరా. 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వెరపింపగా. 33వ వచనం 23వ వచనం కూడా చూడండి. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును
పట్టినప్పుడెల్లా చాలు అక్కడ చూడాలి మీరు. దురాత్మ ఇప్పుడు చెప్పాలి మీరు, దురాత్మ పట్టిందా లేదా ఈ వ్యక్తికి? అపవిత్రాత్మ పట్టిందా లేదా? పట్టింది. దేవుని ఆత్మ, దేవుడే అతన్ని ఎన్నుకొని రాజుగా ఏర్పాటు చేసుకొని పరిశుద్ధాత్మతో నింపాడు. దేవుడు ఉన్నాడు ఆయనలో. కానీ అతనిలో దురాత్మ ప్రవేశించండి. దేవుని దగ్గర నుంచే పంపబడింది ఆ దురాత్మ కూడా. ఎందుకు? ఏమిటి కారణం? ఏమిటి? ఎందుకు దురాత్మ అతనిలోకి వచ్చింది? ఇంతకు ఏమిటి ఆ దురాత్మ అని చూస్తే బాగా వినండి. ఇతనిలో ఉన్న ముఖ్యమైన దురాత్మ ఏమిటనంటే దేవునికి మాట వినడండి. దేవుని మాట వినడం వ్యతిరేకం అన్నమాట. దేవుని మాటకు వ్యతిరేకం చూపడం. ఇంకొక మాటలో చెప్పాలంటే తొందరపాటు. ప్రభు అయిన యేసుక్రీస్తు మార్త గురించి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? మార్తా మార్తా, నీవు విస్తారమైన పనులను పెట్టుకొని తొందరపడుచున్నావు. జాగ్రత్త సుమ్మ, తొందరపడుచున్నావు. తొందరగా పోతాము తొందరపడితే. అందుకని తొందరపడకూడదు, నిదానమే. ఎస్, ఈ సౌలుకి తొందర ఎక్కువ. అయిపోవాలి, ఫట్ 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 ఫట్లు అయిపోవాలి ఏదైనా. అందుకనే ఇప్పుడు భోజనం కూడా ఇప్పుడు ఒకటి వచ్చింది. ఏమిటది? ఫాస్ట్ ఫుడ్. ఎందుకు ఫాస్ట్ ఫుడ్ అంటే ఫాస్ట్గా వెళ్ళిపోవడానికి. ఫాస్ట్గా చాలా డేంజర్. తినమాకండి ఫాస్ట్ ఫుడ్లు. ఏదో ఒక్కసారి అంటే ఓకే, కానీ నువ్వు అదే తింటా కూర్చున్నావు అనుకో, గ్యాస్ ట్రబుల్స్ వస్తాయి. మోకాలు, ఈనాడు చాలామందికి మోకాలు నొప్పులు ఎందుకు వస్తున్నాయంటే ఇదే తినడం వల్ల. దాంట్లో టేస్టీ సాల్ట్ అనేది వేస్తారు. బిర్యానీలు కూడా ఎక్కువ తినమాకండే, దాంట్లో కూడా టేస్టీ పౌడర్లు వేస్తున్నారు బాగా టేస్టీగా ఉండడానికి. సరే, విషయం ఏమిటంటే తొందరపాటు. ఈ సౌలుకి అదే తొందరపాటు. ఈ దయ్యం పట్టింది ఆయనకి. ఏం జరిగిందో చూడండి దయచేసి. మీకు త్వరగా కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం నుంచి మీరు చూస్తే ప్రియులారా, దేవుడు అతన్ని రాజుగా ఎన్నుకున్నాడు. సౌలుని రాజుగా ఎన్నుకున్నాడు ఇశ్రాయేలుల మీద. యాజకుని పని ఏమిటనంటే, ఆనాడు ప్రధాన యాజకుడైనటువంటి సమూయేలు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడంటే ఆయన బలులు అర్పిస్తాడు. సౌలు రాజు ఎదురు చూస్తూ ఉన్నాడు బలులు. సమూయేలు ప్రవక్త ఎప్పుడైతే వస్తాడో బలులు అర్పిస్తే ఆయన ఇక నేను యుద్ధానికి వెళ్దామని సిద్ధంగా ఉన్నాడు. దేవుని సేవకులు కదండి, పనులు ఉంటాయా లేవా? మేము వస్తున్నప్పుడే ఏదో ఒక ఫోన్ వస్తుంది మీ దగ్గరికి. నిజం చెప్తున్నానండి. ఏంది పాస్టర్ గారి పని మాట లేదు, అసలు టైం పంచువాలట్లేదు అనుకోమాకండి. చాలా ఫోన్లు వస్తాయి, అప్పుడే వస్తారు వాళ్ళు. దేవుని సేవకుడైనటువంటి సమూయేలుకు కూడా ఒక పని పడింది. ఆగిపోయాడు, రాలేకపోయాడు. ఈయనేం చేశాడు? సౌలు ప్రధాన యాజకుడు చేయాల్సిన పనిని, ఏమిటది? బలులు అర్పించే పని ఎవరిదండి? ప్రధాన యాజకుడు. ఈయన పని ఏమిటి? రాజుది. యుద్ధానికి వెళ్ళాలి, జయించాలి, వీళ్ళందరిని నడిపించాలి నాయకుడుగా. హల్లెలూయా. కానీ ఈయనేం చేశాడు? ఏం చేశాడంటే చూడండి ఏం చేశాడు. 9వ వచనం, దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అయిపోయింది. చాప్టర్ క్లోజ్ అయిపోయింది అక్కడతో. షార్ట్ అయింది. దహన బలి ప్రధాన యాజకుడు చేయాల్సిన పని రాజు చేశాడు. అంటే ఎంత తొందర చూడీనికి, ఎంత తొందరపాటు అనమాట అది. తొందరగా అయిపోవాలి. వచ్చాడు దైవసే, ఏంటయ్యా ఏంది నువ్వు చేసిన పని? ఇదేంటి ఈ పని చేసావు? అసలు నీ పని కాదు కదా ఇది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గుర్రం పని గుర్రమే చేయాలి, గాడిద పని గాడిదే చేయాలి. గుర్రం పని గాడిద
గాడి తిప్పిన గుర్రం చేస్తే ఏమైద్ది? గాడిది ఒక్క తన్నుది అంతది వెనకాల, దాని ముందే తన్నుడు అవసరం, చాలా అలవాటు. అటువంటి ప్రమాదాలు జరుగుతాయి. హల్లెలూయా. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం మంచిది. ఇక్కడ దేవుని పనిని, ప్రధాన యాజకుడు చేయాల్సిన పని రాజు చేశాడు. తొందరపాటు చూశాడు. దేవుని సేవకుడు చెప్పాడు, వద్దు ఆ పనులు చేయొద్దు, నువ్వు ఇది నీ పని నువ్వే చేయాలి, నా పని నేను చేయాలి, అట్లా చేయకూడదు అని చెప్పాడు. అక్కడ కొన్ని సంఘటనలు జరిగాయి, అసలు విషయం మిస్ అయిపోద్ది అలా చెప్పుకుంటూ పోతే. వినండి. ఆ తర్వాత మీరు చూస్తే 15వ అధ్యాయం దేవుడు ఒక మాట చెప్పాడు, దేవుని బిడ్డలారా, మరి నువ్వేం చేస్తావంటే అమాలేకీయుల్ని ఈ భూమి మీద నుండి పూర్తిగా తుడిచిపోయి వెళ్ళిపో అని చెప్పాడు. ఈయన అలా చేయలే. బాగా వినండి. సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంత జ్ఞానము, తొందరపాటు, వీటి వలన ఏం జరుగుద్దనంటే ప్రమాదాలు సంభవిస్తాయి. బాగా వినండి. ఇంతకీ దేవుని మాటకు వ్యతిరేకించే వాళ్ళని ఏమంటారండి? మీరు చెప్పండి. ఆ బోతులో నుంచి ఒక బోతు చెప్పండి అమ్మా. ఎక్సలెంట్. దేవుని మాటకు వ్యతిరేకంగా జీవించే ప్రతి ఒక్కరు కూడా ఎవరండి? వాళ్ళు పొగరుబోతులు. చూడు, బైబిల్లో ఆ మాట మీకు నేను చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది. సామెతల గ్రంథం 10:10 చూడండి. సామెతల గ్రంథం 10:10 మీరు చూస్తే అక్కడ ఈ మాట ఉందండి. కనుసైగ చేయువాడు వ్యధ పుట్టించును, పనికి మాలిన వదరుబోతు నశించే. వదరుబోతు అంటే పొగరుబోతు, వదరుబోతు. షుగర్ ఉన్న వాళ్ళన్న పరలోక రాజ్యానికి వెళ్తారు, కానీ వదరున్న వారు మాత్రం పరలోక రాజ్యానికి చేరడు. గుర్తుపెట్టుకోండి. ఈనాడు చాలామంది షుగర్ పేషెంట్లు చాలామంది ఉన్నారు, అయినా పరలోక రాజ్యానికి వెళ్తావు. వదరబోతు అయ్యావా, నీకు నరకం తప్పదు. ఇక్కడే అనుభవిస్తావు. నువ్వు వదరబోతుగా ఉన్నావా, పొగరుబోతుగా ఉన్నావా, నీ పని ఇక మొదలైందని అర్థం నీకు. చూడండి, ఉందో లేదో ఆ మాట కూడా బైబిల్లో ఒక మాట ఉంది. చూడండి, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత మంచి మాట ఉందో మీకు నేను చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి చూడండి. ఈ వదరుబోతు, ఈ పొగరుబోతుకి పర్యాయ పదాలు వదరుబోతు. ఇంకొన్ని విషయాలు చెప్పాలంటే ఏమేమిటండి? అహంకారం, అహంభావం, గర్వం, ఇవన్నీ కూడా ఎవరికి ఉంటాయండి? పొగరుబోతులకు ఉంటాయి. అవునా కదా? పొగరుబోతులకు ఉంటాయి. ఇంకొక మాటలో చెప్పాలంటే సకల నాశనానికి ముందు గర్వం నడుస్తుందా లేదా? బైబిల్లో ఉందా ఆ మాట? చూడండి దయచేసి. సామెతల గ్రంథం 16:18. సామెతల గ్రంథం 16:18. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు పొగరుబోతు, వదరుబోతు. ఇది గర్వంతో వస్తుందండి, అహంకారముతో వస్తుంది. మీకు ఒక మాట చెప్తాను వినండి. అసలు దేవదూతలు ఉన్నారు కదా, ఈ దేవదూతల్లో ఒక దేవదూత పరలోక రాజ్యంలో అన్ని దేవదూతల కంటే ఒక దేవదూతని చాలా అందం ఇచ్చాడు, తలాంతులు కూడా ఎక్కువ ఇచ్చాడు. దాని పేరేమిటి? లూసిఫర్ అనే దేవదూత ఉన్నాడు. ఈ దేవదూత పరలోక రాజ్యంలో ఉండాల్సినోడు ఎక్కడ పడ్డాడండి? పాతాళంలో పడ్డాడు, భూమి మీద పడ్డాడు. ఒక్క తన్ను దేవుడు దంతే కింద వచ్చి పడ్డాడు. ఇప్పుడు మనుషులందరూ కూడా శత్రువు అయిపోయాడు. ఆడే లూసిఫర్. ఎందుకు పడ్డాడు కింద? అక్కడ ఉండకుండా ఎందుకు పడ్డాడు అనంటే, మీరు ఆ వాక్య భాగాలు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, టైం లేదు, నేను వాటిని
చదివి కూడా చూపించడానికి లేదు, కానీ మీరింటికి వెళ్ళి ధ్యానించండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 నుండి 20 వచనాలు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 నుండి 20 వచనాలు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 12 నుండి 17 వచనం మొదటి భాగం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 12 నుండి 17 వచనాలు మొదటి భాగం వరకు ఈ లూసిఫర్ సైతానుడు ఎందుకు పడ్డాడు, పరలోక రాజ్యంలో నుంచి క్రింద ఎందుకు పడ్డాడు అనే వివరాలన్నీ కూడా అక్కడ ఉంటాయి. అహంకారం, పొగరుబోతుతనం, వదరుబోతుతనం వల్ల కింద పడ్డాడు. క్రీస్తునందు దేవుని బిడ్డ, ఈ సౌలు కూడా దురాత్మ, ఏ దురాత్మ పట్టిందంటే పొగరుబోతు, వదరుబోతు అనే దురాత్మ పట్టింది. ఈ దురాత్మ పట్టినోడి పరిస్థితి ఏమైంది? చివరికి ఏమైందని అంటే పతనానికి దారుతీస్తాయి. అందులో ఒకటి, ఆ మొదటి దురాత్మ వెళ్ళిపోయింది కదా, ఏమిటా దురాత్మ అంటే ఇదే అన్నమాట. పొగరుబోతనే దురాత్మ, వదరుబోతనే దురాత్మ, అహంకారము, గర్వము అనేటటువంటి ఈ దురాత్మ నీలో ఒకవేళ ఉంటే వినండి, దేవుని వాక్యము చేత అది బయటకు వెళ్ళబడినప్పుడు నీలో ఎవరు రావాలి? పరిశుద్ధాత్మ దేవుడు నీలో రావాలి. ఒకవేళ రాకుండా ఖాళీగా ఉందనుకో, ఇది ఇంకొన్ని దురాత్మలను పట్టుకొస్తుంది, ఇంకొంతమంది బోతులను పట్టుకొస్తుంది. ఏమిటి ఆ బోతులు? చూడండి దయచేసి, ఒక్కొక్కటి మనం చూద్దాం. ఇంతకీ ఈ పొగరుబోతనే దయ్యం పట్టినటువంటి సౌలు తర్వాత ఏం దురాత్మ పట్టింది ఆయనకి? ఏం బోతు పట్టిందో చూడండి, మీరే దయచేసి చూడండి. ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆ మాటలు నేను చూపిస్తున్నాను, చూడండి ప్రియులారా. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 8-9 వచనాలు చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 8-9 వచనాలు. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున. ఏం మాటలయ్యి? సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలదియు శత్రులను హతము చేసిరి అన్న ఈ మాట. అంటే ఆనాడు మరి ఎవరైనా ఒక పని చేస్తే వెంటనే ఇశ్రాయేలులకు ఉన్న గొప్ప తలాంత్ ఏమిటంటే అప్పటికప్పుడు పాటలు రాస్తారు, స్వరకల్పన చేస్తారు, పాడతారు కూడా. హల్లెలూయా. మనలో కూడా అనేక మందిని దేవుడు లేవనెత్తును గాక. అయితే ఒక పాట రాశారు వాళ్ళు, అప్పటికప్పుడే పాడేశారు. ఏమిటది? దావీదు సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలదియు శత్రులను హతమార్చిరి అన్న మాట ఎప్పుడైతే ఆయన చెవున పడిందో ఏముందో చూడండి అక్కడ ఆ మాట. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహుకోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 మంది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకునగలడు అనుకున్నాను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఇదేం బోతు చెప్పాలి మీరు? కరెక్ట్ అండి, కుళ్ళుబోతు. ఈ అహంకారము లేకపోతే పొగరుబోతు, ఈ యొక్క మరి వదరుబోతుతనం నీకుందా, వెంటనే నీకు ఒక బోతు వచ్చేస్తుంది. ఏం బోతుంది? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే పొగరు కదా. పొగరుబోతులకి ఇంకొకటి వెంటనే వచ్చేస్తుంది. ఏమిటది? కుళ్ళుబోతు. కుళ్ళుబోతుకి కొన్ని పర్యాయ పదాలు ఏమేమిటంటే చెప్పండి. ఈర్ష్య, అసూయ, వ్యసనము. వ్యసన పడిపోతున్నాడు ఈయన. ఏమిటది? నేనేమో 1000 మందా, దావీదేమో 10,000 మందిని హతం చేశాడా? స్టార్ట్ అయింది ఈర్ష్య ఆయనకి, ప్రారంభమైంది, వ్యసనం స్టార్ట్ అయింది. ఇది ఒక దయ్యం అండి, నిజం. ఎవరైనా నీకైనా మంచి పాటలు పాడేవాళ్ళు ఉంటే, మంచిగా వాయిద్యాలు వాయించే వాళ్ళు ఉంటే, మంచిగా ప్రార్థన చేసేవారు ఉంటే, మంచిగా వాక్యం చెప్పగలిగిన వాళ్ళు ఉంటే,
మంచి ఆత్మవరాలు కలిగిన బిడ్డలుంటే నువ్వు చేయాల్సింది ఏమిటండి? నీకన్నా ఒక స్థాయి, ఒక మెట్టు ఆర్థికంగా బలపడుంటే, గ్రేట్ బ్రదర్, నువ్వు చాలా మంచి పడుతున్నావు, మంచి స్థానంలో ఉన్నావు, ఇంకా దేవుడు నిన్ను దీవించను అనాలా? కొంతమందికి ఉంటుంది, ఎట్లుంటుందంటే, నాకు లేదు కాబట్టి వాళ్ళకు కూడా ఉండకూడదు, నాకు కారు లేదు కాబట్టి వాళ్ళకు కూడా కారు ఉండకూడదు, నాకు ఇల్లు లేదు కాబట్టి వాళ్ళకు కూడా ఇల్లు ఉండకూడదు. నీకెందుకమ్మ కడుపు నొప్పి? అయ్యలారా అమ్మలారా, ఉందా మీకు ఈర్ష్య, అసూయ ఉందా, వ్యసనం? కుళ్ళిపోతే ఎందుకండి? ఎందుకంటే కుళ్ళిపోతావు నువ్వే. ఈ కుళ్ళుతో నువ్వే కుళ్ళిపోతావు. అవసరమా చెప్పండి? కష్టపడు, కష్టే ఫలి కదా. నువ్వు ఎంత కష్టపడితే దేవుడు అంత దీవిస్తాడు. హల్లెలూయా. ఎందుకు కుళ్ళుకోవాలండి? ఎందుకు ఈర్ష్యపడాలండి? ఎందుకు అసూయ చెందాలండి? చెప్పండి. నీకు మంచి మనసు ఉంటే నువ్వేం చేయాలండి? అసలు సౌలుకి ఈ దురాత్మ దురాత్మ బట్టే ఉన్నాడు, ఆల్రెడీ దయ్యం బట్టే ఉన్నాడు. ఈ దయ్యం బట్టిన వాళ్ళు ఈ పనులు చేసేది. ఈర్ష్యపడతారు, పగబడతారు, చంపుతాం, కోప్పడతాం, ఈర్ష్య, అత్యాగ్రహము చెందడం, ఇవన్నీ కూడా ఈ దయ్యం బట్టిన వాళ్ళకే వస్తాయి. ఉందా లేదా? ఈర్ష్య బట్టాడు, ఈర్ష్య బడబట్టే. ఏంది అసలు మంచోడైతే ఏం చేయాలండి ఈయన? అరే, నేను చేయలేని పని ఈయన చేశాడు. ఒక బొడ్డోడు ఏం చేశాడు? నేను చేయలేని పని చేశాడు. నేను భయపడ్డాను, నా సైనికులు భయపడ్డారు, నా సైన్యం భయపడింది. మరి దావీదు చిన్నోడెళ్ళి ఆ గొలియాతును చంపేసి తలను తీసుకొచ్చాడే, ఖడ్గాన్ని తీసుకొచ్చాడే. గ్రేట్ బాబు నువ్వు అనాలా? ఈయనకు ఆ పాట అదే నచ్చలేదు, ఆయన పొగడ్డం నచ్చలేదు. ఈనాడు చాలామందికి పక్కోడిని పొగిడితే చాలా బాధ. కొంతమంది కుటుంబాల్లో ఉంటారు కొంతమంది, నువ్వు నన్ను పొగడకపోయినా పర్లా, ఆమెను మాత్రం పొగడ మాకు. ఉంటారు ఇటువంటి వాళ్ళు కొంతమంది. నువ్వు నన్ను పొగడకపోయినా పర్లేదు కానీ, నేను పేర్లు చెప్పనులేండి, కొంతమంది ఉంటారు కుటుంబాల్లో చెప్తున్నా. ఎందుకమ్మా నీకు? అయ్యా నీకెందుకు ఈర్ష? ఎందుకు ఈ కుళ్ళుబోతాను? నీకెందుకండి? సంతోషించు. ఎవరైనా నీకంటే మంచిగా ఉన్నారంటే సంతోషించు, అప్రిషియేట్ చేయి, అభినందించు. అదండి దేవుని ఆత్మ అంటే, అదండి. హల్లెలూయా. ఇది దురాత్మ అండి. ఈ ఈర్ష, ఈ కులుబోత్తనం, ఈర్ష, పగ, అసూయ, ఇదంతా కూడా కుళ్ళిపోతాను, మంచిదిగా. దురాత్మ అదొకటి. ఆ సైతాను బట్టినోడు సౌలుకి అదే పట్టింది. దురాత్మ దెయ్యం ఉంది కాబట్టి ఈ దెయ్యం కూడా వచ్చింది. ఏం దెయ్యం అది? కుళ్ళిపోతు. ఏం జరుగుద్ది మరి ఇది ఉంటే? చూడండి, ఉందో లేదో చూడండి. ఆ మాట చెప్పి నేను ముగించేస్తాను. ప్రభుత్వం అయితే నెక్స్ట్ వీక్ చాలా విషయాలు మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఒకసారి చూడండి దయచేసి. ఏమైతుంది అయితే, ఇందాక మనం ఉత్తర ప్రత్యుత్తర భాగంలో 37వ సంకీర్తన మనం ధ్యానించాం. అందులో 8వ వచనం చూడండి ఏముందో. కీర్తనల గ్రంథం 37వ సంకీర్తన 8వ వచనం. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణము. వ్యసన పడమాకు, అది కీడుకే కారణం. దేవుని బిడ్డ, నువ్వు వ్యసన పడుతున్నావేమో, కుళ్ళుకుంటున్నావేమో, అది నీ కీడుకే. గుర్తుపెట్టుకో. ఆత్మను ఆర్పకుడి. నీలో ఇది ఉందేమో, ఈ కుళ్ళుబోతుతనం ఉందేమో, ఇది మంచిది కాదు. సౌలు పతనానికి కారణాల్లో ఇదొకటి అన్నమాట. గుర్తుపెట్టుకోండి. పతనం అయిపోయాడండి, అసలు లేడు ఈ భూమి మీద. ఒక్కడ మాత్రం మిగిలిపోయాడు. ఎవరు? ఆయన వంశంలో ఒకే ఒకడు మిగిలిపోయాడు. ఎవరు అతను? అది కూడా కుంటోడు, మెఫీబోషెతు. ఒక్కడు మిగిలాడు, అందరూ చచ్చిపోయారు. అసలు ఈ భూమి మీద అతను కూడా లేకుండా పోయాడు, చెప్పుకోవడానికి లేకుండా పోయాడు. ఎందుకంటే ఈ కుళ్ళుబోత్తనం, ఈ పొగరుబోత్తనం నీలో ఉందేమో. జాగ్రత్త సుమా.
మొట్టమొదటిది నీ జీవితంలో ఉండకుండా ఉండాల్సింది ఏమిటంటే పొగరుబోతు, వదరుబోతనం, గర్వం, అహంకారం. ఇది నీలో ఉండకూడదండి. నీ మాటలో, నీ ప్రవర్తనలో, నీ క్రియలో, నీ చూపులో యేసయ్య కనపడాలి. హల్లెలూయా. దెయ్యం కనపడకూడదు. యేసయ్య నీలో ఉంటే పరిశుద్ధాత్మ చేత నీలో కనబడవండి అవి. హల్లెలూయా. మచ్చుకు కూడా కనపడవు. నిజంగా యేసయ్య నీలో ఉంటే పొగరు కనపడదు, అహంకారం కనపడదు. యేసయ్య నీలో ఉండకుండా సైతానుడు ఉంటే పొగరు, అహంకారం, గర్వం, కుళ్ళుబోత్తనం, ఈర్ష్య, ద్వేషము, పగ అన్నీ నీలో, నీ హృదయంలో నిండిపోతాయి. దేవుని బిడ్డ, ప్రభు చిత్తమైతే వచ్చే వారం మరికొంతమంది పోతుల గురించి చూద్దాం, దురాత్మల గురించి చూద్దాం. చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి, అవన్నీ వాక్యం ఆధారంలో చూద్దాం. అంతవరకు ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ఎవరు అటు ఇటు చూడమాకండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరికి వారు ఒక తీర్మానం చేసుకోండి. మొట్టమొదటిగా ఆ దురాత్మను ప్రభు అయిన యేసుక్రీస్తు తరిమేసినప్పుడు ఒక ఉపమానం చెప్పాడు యేసయ్య. ఆ దురాత్మ వెళ్ళిపోయింది. మరి చెడ్డవైన మరి 7 దురాత్మలు తీసుకొచ్చింది. దేవుని బిడ్డ, మొట్టమొదటిగా నీలో పొగరుబోతు, వదరుబోతు, అహంకారము, గర్వము నీలో ఉన్నాయేమో, అహంభావము నీలో ఉన్నాయేమో జాగ్రత్త. ఇది సైతానుడి యొక్క గుణం అని గుర్తుపెట్టుకో. సైతానుడు ఈ అహంకారముతోనే, ఈ గర్వముతోనే, ఈ అహంభావముతోనే, పొగరుబోతుతోనే పరలోకంలో ఉండాల్సిన వ్యక్తి కింద పడ్డాడు. దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా జాగ్రత్త. పొగరుబోతుగా ఉన్నావా, వదరుబోతుగా ఉన్నావా? నీ మాటలో, నీ చూపులో, నీ క్రియల్లో, నీ తలంపుల్లో తీసేసుకో ఇప్పుడే. కుళ్ళుబోతనం ఉందేమో, అది సైతానుడికి సాదృశ్యం. సౌలు దురాత్మ బట్టి కుళ్ళుపోతుతో ఉన్నాడు. నువ్వు అలా ఉండకూడదు. ఉంటే తీసేసుకో ఇప్పుడే, లేకపోతే ఇంకొన్ని దురాత్మలు నీలో వచ్చేస్తాయి. ఇప్పుడు తీసేసుకోపోయావా, ఇంకొన్ని దురాత్మలు నీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రార్థన చేసుకొని విడిచిపెట్టేసుకో ఇప్పుడే. యేసయ్యా, నీవు నా హృదయంలోకి రావాలి, లేకపోతే సైతానుడు వచ్చేస్తాడు, దురాత్మ నాలో వచ్చేస్తుంది. కనుక నీవు కావాలి ప్రభువా. ఒక తీర్మానం చేసుకో. దేవుని బిడ్డ, నిన్ను దేవుడు దీవించబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆ దేవుడు మిమ్మల్ని అందరిని బహుగా దీవించి ఆశీర్వదించి ఫలింపు చేయను గాక. ఆమేన్. దయచేసి లేచి నిలబడతారా ప్రియులరా? అలా నిలబడి ఉంటుండగా ముగింపు ప్రార్థన, దైవాశీర్వాదాలతో సెలవు తీసుకుందాం. మహాఘనుడ, పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వాధికారి, రాజులకు రాజా, నాయన మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా, ఈరోజు మీరు మాతో మాట్లాడారు, మీకు వందనాలు. దురాత్మ పట్టినటువంటి సౌలు పొగరుబోతుగా, వదరుబోతుగా ఉన్నాడు. ఎంత భయంకరమైనటువంటి జీవితాన్ని అతను జీవించాడు. పొగరుబోతు వల్లే తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ప్రభువా మరి హడావుడిగా పనులు చేస్తూ దైవ సేవకులు చేయాల్సిన పని అతను చేసి చెయ్యమన్న పని చేయకుండా మీకు వ్యతిరేకంగా జీవించాడు, వదరుబోతుగా ఉన్నాడు. తద్వారా ఎన్నో దురాత్మలు ఆయనలోకి వచ్చేసాయి. కుళ్ళుబోతు కూడా వచ్చేసింది. అది కూడా ఒక దురాత్మని మీ వాక్యంలో చూసాం నాయన. ఎంతమంది అయితే బిడ్డలు మీ వాక్యం విని, అవును నాయన, ఈరోజు నుంచి నా హృదయంలో ఈ వదరుబోతు, పొగరుబోతు, అహంకారం, గర్వం అనే ఈ దురాత్మ నాలో ఉండకూడదు. కుళ్ళుబోతు, ఈర్ష్య, వ్యసనము అనే ఈ దురాత్మ నాలో ఉండకూడదు నాయన. నాలో నుంచి తీసివేయి. పరిశుద్ధాత్మ వాక్యముతో నా హృదయం నింపుకోవాలి. పరిశుద్ధాత్ముడు నాలో ఉండాలి. గనుక ఈరోజు నుంచి ప్రభువా, నా పాపాలు ఒప్పుకుంటున్నాను. ఈ యొక్క వదరుబోతు, పొగరుబోతు అనే దురాత్మను, కుళ్ళుబోతు అనే దురాత్మను ఈరోజు నుంచి నేను వాటిని విడిచిపెట్టేసుకుంటున్నాను. నీ ఆత్మచేత నన్ను అభిషేకించయ్యా.
ప్రభువా నీలో నన్ను నింపు, నాలో నీవు ఉండాలి, నీలో నేను ఉండాలి అని ఎంతమంది అయితే బిడ్డలో తీర్మానం చేసుకున్నారో ప్రతి ఒక్కరిని మీ చేతులెత్తి దీవించి ఆశీర్వదించమని మా సంఘ బాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ బిడ్డల్ని, అలాగే యూట్యూబ్లో వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీ చేతులెత్తి దీవించి ఆశీర్వదించమని ఈ మనవులను స్తుతులను ఈ లోకానికి త్వరగా తిరుగు రానున్నటువంటి నజరేయుడును నిజదేవుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నమ్మ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని మహాప్రేమయు, కుమారుడును రక్షకుడైనటువంటి యేసయ్య కృపయు, పరిశుద్ధాత్మని యొక్క దేవుని సహవాసమును సమాధానమును సకల ఆశీర్వాదాలు దీవెనలు ప్రభు సన్నిధానంలో ఉన్న మీకందరికీ, మరి ముఖ్యంగా వాక్యం విని దాని ప్రకారంగా మేము జీవిస్తామని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్.